ఆఫ్టర్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్న పరిణామాలన్నీ కూడా ఇప్పటివరకు చూసాం. మరింత విశ్లేషణ అందిస్తారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ చెప్పండి. చూస్తున్నాం పలు విమానాలు రద్దు చేసింది, విమానాశ్రయాలు కొన్నింటిని మూసేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఏకంగా చూస్తున్నాం యుద్ధ విమానాలతోటి మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి. సరిహద్దు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉంది? డెఫినెట్గా బిందు, ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా అనేటువంటిది డెఫినెట్గా ఒక చర్చ పెద్ద ఎత్తున భారత్లో ఉంది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ ఎక్కడైనా ఒక దుస్సాహసం చేస్తే మళ్ళీ ఎక్కడైనా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, లేదంటే ఉగ్రవాదులను మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి సింధూర్ 2.0 అనేటువంటిది ఖచ్చితంగా ఉంది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే వెస్టర్న్ ఫ్రంటియర్ మొత్తం చూసుకుంటే మనము అటు రాజస్థాన్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం రాజస్థాన్ నుంచి గుజరాత్ బార్డర్ వరకు కంప్లీట్గా యుద్ధ విమానాలు అనేటువంటివి పూర్తిగా పెట్రోలింగ్ చేస్తున్నాయి. MiG-30 యుద్ధ విమానాలతో పెట్రోలింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. ఇక రెండో వైపు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో కూడా, రాజస్థాన్, ఈ మూడు రాష్ట్రాలలో స్కూల్స్కి ఇప్పటికే పూర్తిగా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొంత ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద మిగిలిన కార్యాలయాలకు సెలవు అనేటువంటిది కొనసాగుతుంది. అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ ఉండకూడదు. ముఖ్యంగా ఈ గ్యాదరింగ్స్కి సంబంధించి ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఉండొద్దని చెప్పారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎక్కడైనా అనుమతులు కనిపిస్తే షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు యాంటీ మిసైల్ సిస్టమ్స్ అనేటువంటివి, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అనేటువంటివి యాక్టివేట్ అయిపోయాయి. బార్డర్స్లో పెద్ద ఎత్తున బార్డర్కి సంబంధించినటువంటి దాంట్లో బెటాలియన్స్ అక్కడికి కదులుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఎందుకు అంటే ఒకవేళ పాకిస్తాన్ ఎక్కడైనా ఒక మిస్అడ్వెంచర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి గట్టిగా సమాధానం చెప్పాలి అనేటువంటిది భారత్ నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఈ మూడు స్టేట్స్లో హై అలర్ట్ ఉంది. ఒకవేళ ఈరోజు రేపట్లో కావచ్చు, లేదంటే ఈ మొత్తం సిచ్యువేషన్ డీఎస్కలేట్స్ అయ్యే వరకు ఎక్కడైనా ఇటువంటి పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పటికే రాజౌరి, పూంచ్ సెక్టర్లో భారీ షెల్లింగ్ జరుగుతోంది. ప్రధానంగా పాకిస్తాన్ ఎక్కువగా పౌరులు నివసించేటువంటి ప్రాంతాల్లో షెల్లింగ్ చేసి చాలామంది సామాన్యులను చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్ గత 2-3 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా వేరే బార్డర్స్లో ఒకవేళ పాకిస్తాన్ అటాక్ అనేటువంటి చేస్తే అది ఎటువంటి అటాక్ అయినా కావచ్చు, లేకుంటే మన ఎయిర్ స్పేస్ని ఎక్కడైనా వైలేట్ చేయడం జరిగితే మాత్రం సింధూర్ 2.0 అనేటువంటిది ఖచ్చితంగా జరగబోతోంది. ఈసారి పాకిస్తాన్ను 3 ముక్కలు చేయాలి అనేటువంటి విధంగానే మొత్తం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగితే ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయో అటువంటి ఏర్పాట్లు భారత సైనికుల తరపున, ముఖ్యంగా త్రివిధ దళాల తరపున ఉంది. ఈరోజు ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఒక సిచ్యువేషన్ని పూర్తిగా ఒకవైపు దౌత్యపరంగా మనం ఎవరెవరితో మీట్ అవ్వాలి, ఎవరెవరితో కలవాలి అనేటువంటి దౌత్యపరమైనటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. రెండో వైపు మొత్తం ఈ దాడి తర్వాత పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, పాకిస్తాన్లో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, పాకిస్తాన్ ఏ ఫ్రంట్స్లో ఒకవేళ యుద్ధం ఓపెన్ చేయొచ్చు, ఎక్కడెక్కడ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, అది సముద్రంలో కావచ్చు, లేకుంటే రాజస్థాన్ లాంటి ఎడారి వైపు నుంచి ఎక్కడైనా దాడి చేస్తారా, ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల షెల్లింగ్ అనేటువంటిది ఇంకా తీవ్రతరం చేస్తారా, ఇటువంటి అన్ని ఆప్షన్స్ని, అన్ని అంచనాలతో ఒక విధంగా సింధూర్ 2.0కి పూర్తిగా భారత సైన్యం అనేటువంటి సిద్ధంగా ఉంది అనుకోవచ్చు. ఇస్మాయిల్, ఇంకొక విషయం, మనం కొంత సెన్సిటివ్ స్పాట్లో ఉన్న పరిస్థితి. దక్షిణాసియా దేశాల కూటమిలో కొంతవరకు అటు చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు మాల్దీవ్స్ కానీ మనతో కొంత సఖ్యతగా లేని పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి లిటరల్గా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యం చూస్తున్నాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దగ్గర నుంచి ఎంత కేర్ఫుల్గా ఉన్నాం మనం? అక్కడ నుంచి ఏమైనా రిపోర్ట్స్ అందుతున్నాయా? చైనా నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ గతంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యం మనం చూసాం. డెఫినెట్గా మనకు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ వెస్టర్న్ ఫ్రంట్లోనే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ ఈ ఏరియాలోనే కాన్సన్ట్రేషన్ ఉంది. బికాజ్ సెన్సిటివ్ ఏరియాస్ పాకిస్తాన్ వైపు నుంచి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ఎస్కలేషన్ సిచ్యువేషన్ చూసినా కానీ, ఇప్పటికి ఉన్నటువంటి టెన్సెస్ చూసినా కానీ ఇది లో ఫ్రీక్వెన్సీ టెన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటిదే ఇప్పటి వరకు రెండు వైపులా ఉన్నటువంటి గవర్నమెంట్స్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంకా అంత ప్యానిక్ బటన్ రాలేదు. బట్ పాకిస్తాన్ ఫేస్ సేవింగ్ కోసము పాకిస్తాన్ భారత్ నిన్న చేసినటువంటి ఏదైతే మొత్తం ఒక విధంగా దాడి జరిగిందో, ఎక్కడైతే ఉగ్ర శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ తన ఫేస్ సేవింగ్ కోసము, లేదంటే తను ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ను డైవర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ కోసము ఎక్కడైనా ఒక మిస్అడ్వెంచర్ చేయొచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే ఇప్పటి వరకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక విధంగా హై అలర్ట్నెస్ ఉంది. ఇది బేసిక్గా ఒక ప్రోటోకాల్. ముఖ్యంగా ఎక్కడైనా ఒక యుద్ధం లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేకుంటే ఫుల్ స్కేల్ వార్ జరుగుతుంది అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్తో పాటు మిగిలినటువంటి సిచ్యువేషన్స్ అన్ని
అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ చూసుకుంటే రాజస్థాన్లో మనం బికనీర్ కావచ్చు, లేకుంటే కిషన్గఢ్ కావచ్చు, ఈ జైపూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు విమానాలు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా బికనీర్ అండ్ కిషన్గఢ్ ఈ రెండు ఎయిర్పోర్ట్లను పూర్తిగా మూసేయడం జరిగింది. అటు పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ ఎయిర్పోర్ట్ మూసేయడం జరిగింది. కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్, జమ్మూ ఎయిర్పోర్ట్స్ను, ధర్మశాల ఎయిర్పోర్ట్ను కూడా మూసేయడం జరిగింది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ అనేటువంటి ఒక మూవ్మెంట్ ఉంటే ఎక్కడైనా ఏదైనా దాడి జరిగినప్పుడు డెఫినెట్గా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్స్ మూసివేయడము, ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఆన్ ప్రయారిటీ పెట్టడము, లీవ్స్ క్యాన్సిలేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక బేసిక్ ప్రోటోకాల్ ఒక వార్ ఎస్కలేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో. సో మనం ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ లేకపోయినప్పటికీ మనం డెఫినెట్గా ఒకవేళ అటువంటి వార్ వచ్చినా ఆ ప్రిపరేషన్ ఉండాలి అనేటువంటిది ఆర్మీ నుంచి, ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. రెండో విషయం ఏంటి అంటే నిన్న మనం ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఒక మాక్ డ్రిల్ కూడా చేశాం. సో పౌరుల్ని సన్నద్ధం చేసేటువంటి ఒక ప్రక్రియ సైమల్టేనియస్గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ పాకిస్తాన్ ఎక్కడైనా ఒక దుస్సాహసానికి పాల్పడితే డెఫినెట్గా ఫుల్ స్కేల్ వార్ వస్తే దానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రిపరేటరీ థింగ్స్గానే వీటిని చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.